ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ముందుగా టీటీడీ అధికారిక యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్జిత సేవలకు సంబంధించిన నోటిఫికేషన్ కనిపించవచ్చు. నోటిఫికేషన్ రాకపోయినా ఆందోళన అవసరం లేదు. యాప్ హోమ్ స్క్రీన్లో కిందికి స్క్రోల్ చేస్తే సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వివిధ సేవలకు సంబంధించిన మరిన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదట కనిపించే సేవ ఈ డిప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. అక్కడ మీకు ఒక టైమర్ కనిపిస్తుంది. ఆ టైమర్ పూర్తయ్యే వరకు వేచి చూడాలి. సమయం పూర్తయ్యాక మీకు టర్మ్స్ మరియు కండిషన్స్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా 5వ పాయింట్ను గమనించండి. ఒకవేళ మీకు ఇప్పటికే అర్జిత సేవ ఈ డిప్ ఇంతకు ముందు వచ్చి ఉంటే 180 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ ఈ డిప్ అప్లై చేయటానికి మీరు అర్హులవుతారు. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి టర్మ్స్ మరియు కండిషన్స్ చదివినట్టు చెక్ బాక్స్పై క్లిక్ చేసి కంటిన్యూ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ జనరల్ డీటెయిల్స్ అంటే మెయిల్ ఐడి మరియు ఇతర అవసరమైన వివరాలను సరైన విధంగా ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మెయిల్ ఐడికే అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన సమాచారం అందుతుంది. కాబట్టి మెయిల్ ఐడి తప్పకుండా సరిగ్గా ఎంటర్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇద్దరైతే 2 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి. అందులో ఫోటో ఐడి ప్రూఫ్గా ఆధార్ లేదా పాస్పోర్ట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ఐడి నంబర్ను ఎంటర్ చేయండి. కంటిన్యూ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అర్జిత సేవల సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసి సెలెక్ట్ సేవ మరియు డేట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాలెండర్ కనిపిస్తుంది. అన్ని సేవలకు అప్లై చేయాలంటే సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. లేదా 1-2 సేవలకు మాత్రమే కావాలంటే పైన ఉన్న చెక్ బాక్స్లను సెలెక్ట్ చేయండి. కొన్ని తేదీలకే అప్లై చేయాలంటే నేరుగా ఆ తేదీలకు స్క్రోల్ చేసి సెలెక్ట్ చేయవచ్చు. తర్వాత ఓకే క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు రివ్యూ క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ మరియు సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఐడి స్క్రీన్పై కనిపిస్తుంది. అదే సమాచారం మీ మెయిల్కి వస్తుంది. అభినందనలు, మీరు విజయవంతంగా అర్జిత సేవ ఈ డిప్ అప్లై చేశారు. సందేహాలుంటే కామెంట్ చేయండి.